Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 6th question in 2.2 exercise. If A is equal to 3, 6, 9, 12, 15, 18, 21, B is equal to 4, 8, 12, 16, 20, C is equal to 2, 4, అంటే 2 టేబుల్ అనమాట, D is equal to 5, 10, 15, 20. So we have to find A minus B, A minus C, A minus D, B minus A, C minus A, D minus A, so on. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఇది మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ పెట్టుకోవాలి, ఏ వాల్యూ రాయాలి. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏ? 3, 6, 9, 12, 15, 18, 21. నథింగ్ బట్ 3 టేబుల్. సో మైనస్ సింబల్. బి అంటే 4, 8, 12, 16, 20. సో దీని ఆన్సర్ మీకు తెలుసు ఆల్రెడీ. ఏం చేయాలి? ఈ మైనస్ తర్వాత ఉన్నవి ఇక్కడ ఆన్సర్లో కనిపించకూడదు. మైనస్ తర్వాత ఏమున్నాయి? 4, 8, 12, 16 ఉన్నాయి. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయా? 4, 8, 12 ఉంది, క్యాన్సిల్ కొట్టేసేయండి సేఫ్ సైడ్. 16 లేదు, 20 లేదు. సో ఓన్లీ 12 ఇట్లా క్యాన్సిల్ కొట్టేసాం. ఈ 4, 8, 12, 16, 20 ఇవి ఇక్కడ ఆన్సర్లో మనం రాయకూడదు. సో అందుకని 12 ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేశాను. సో బ్యాలెన్స్ నెంబర్స్ 3, 6, 9, 15, 18, 21. So this is A minus B. So second one ఏంటి? A minus C. A minus C అంటే ఏలోంచి Cని లిస్ట్ చేయాలి. 3, 6, 9, 12, 15, 18, 21. బ్రాకెట్ క్లోజ్, మైనస్ సింబల్. C అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16. 2 టేబుల్ అప్ టు 16. సో ఫైనల్ ఆన్సర్లో మనకి నెంబర్లు కనిపించకూడదు. ఏ నెంబర్లు కనిపించకూడదు? 2, 4, 6, 8 సో. సో ఇక్కడ ఆ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయో చూద్దాం. 2, 4 లేదు, 6 ఉంది కాబట్టి 6 కట్ చేసాం. తర్వాత 8 ఉంది, ఇక్కడ లేదు. 10 లేదు, 12 ఉంది, కట్ చేసి. ఆ తర్వాత 14, 16 ఇంకేం లేవు. ఓకేనా? 12 ఉంది, 12, 4 కాదు కదా, 6. సో 6, 12 దోస్ 2 నెంబర్స్ ఆర్ దేర్. ఇందులోంచి అందులో కాబట్టి అవి ఇక్కడ కట్ చేసాం. వీ హ్యావ్ టు రైట్ ది బ్యాలెన్స్ నెంబర్స్. 3, 9, 15, 18, 21. So this is A minus C. Third one, what is third one? A minus D. A value, what is the A value? 3 table, 3, 6, 9, 12, 15, 18, 21. Minus symbol. D value 5, 10, 15, 20. సో మనం రాసే ఆన్సర్లో ఈ నెంబర్లు కనిపించకూడదు. 5, 10, 15, 20. 5, 10, 15 ఉంది, క్యాన్సిల్. మిగతా 5, 10, 20 ఇక్కడ లేవు కాబట్టి వీ విల్ రైట్ దిస్ వన్. 3, 6, 9, 12, 18, 21. సో ఫోర్త్ వన్, వాట్ ఈజ్ ఫోర్త్ వన్? B minus A. B minus A. ఇక్కడ చూడండి, ఫస్ట్ బి ఉంది, బి రాసుకోవాలి. బిలో 4th టేబుల్ అనమాట, అప్ టు 20. 4, 8, 12, 16, 20. మైనస్ ఏ. ఏ అంటే 3 టేబుల్. 3, 6, 9, 12, 15, 18, 21. సో
ఈ మైనస్ తర్వాత ఉన్న నెంబర్లు ఎలిమెంట్స్ ఇక్కడ రాయకూడదు. వీ కెనాట్ రైట్ ది ఎలిమెంట్స్ ఆఫ్టర్ ది మైనస్. సో 369 ఇక్కడక్కడ లేదు. 12 ఈజ్ దేర్. సో సింప్లీ క్యాన్స్ 12. 16, 20 లేవు అక్కడ. సో వీ విల్ రైట్ ఓన్లీ దీస్, నాట్ దోస్. 4, 8, 12 క్యాన్సిల్ అయింది. 16, 20 ఓకేనా. సో ఇది ఫోర్త్ టేబుల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ B minus A, this is A minus D, this is A minus C. So fifth one C minus A. C value 2 table, 2, 4, 6, 8, 10, 12, 14 up to 16 minus A value 3 table, 3, 6, 9, 12, 15, 18, 21. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మైనస్ తర్వాత ఉన్నవి ఇక్కడ ఆన్సర్లో కనిపించకూడదని. సో 3, 6, 9, 12, 3, 6 ఉంది, 9, 12 ఉంది, క్యాన్సిల్. తర్వాత 14, 16 అక్కడ లేవు. సో వీ విల్ రైట్ బ్యాలెన్స్ ఎలిమెంట్స్. సో 2, 4, 8, 10, 6 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 14, 16. సో ఫిఫ్త్ వన్. ఇప్పుడు సిక్స్త్ వన్ చేద్దాం. సిక్స్త్ వన్ D minus A దట్ ఈజ్ ఈక్వల్ టు D వాల్యూ. D అంటే 5, 10, 15, 20 మైనస్ A. A అంటే 3 టేబుల్ కదా. 3, 6, 9, 12, 15, 18, 21. సో ఈ నెంబర్స్ ఆన్సర్లో ఉండకూడదు. 3, 6, 9, 12, 15 ఉంది ఇక్కడ. సో దట్స్ ఆల్. 5, 10, 20 మైనస్ తర్వాత ఉన్నవి ఆన్సర్లో రాయకూడదు. దట్ ఈజ్ రూల్. సో సిక్స్త్ వన్ అయిపోయింది. సెవెంత్ వన్ ఏంటి? B minus C. B minus C. B అంటే ఎంత? ఫోర్త్ టేబుల్. 4, 8, 12, 16, 20 దట్స్ ఆల్. మైనస్ C అంటే 2 టేబుల్. 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో అప్ టు 16. సో ఆన్సరు 2, 4, 6, 8 ఉండకూడదు. 4 క్యాన్సిల్. నెక్స్ట్ 8 క్యాన్సిల్. 12 క్యాన్సిల్. 16 క్యాన్సిల్. సో బ్యాలెన్స్ ఏమున్నాయి? ఇవి రాయకూడదు. ఇవి అసలు రాయకూడదు. మైనస్ తర్వాత ఏవైతే ఉన్నాయో దోస్ ఎలిమెంట్స్ వీ కెనాట్ రైట్. ఓన్లీ దీస్ ఎలిమెంట్స్. ఇవి కూడా అక్కడ ఉన్నవి ఇక్కడ రాయకూడదు. అందుకని క్యాన్సిల్ కొట్టాం. సో బ్యాలెన్స్ ఏమున్నాయి? ఓన్లీ 20. ఇంకా అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. 4, 8, 12, 16. 4, 8, 12, 16 క్యాన్సిల్. సో ఓన్లీ వన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఉంటే ఏమంటారో తెలుస్తుంది మీకు. సింగిల్టన్ సెట్ అంటారు. సో ఎయిత్ వన్ B minus D. B minus D. సో B వాల్యూ ఫోర్త్ టేబుల్. 4, 8, 12, 16, 20 మైనస్ D 5 టేబుల్. 5, 10, 15, 20. So the answer is 5, 10, 15, 20. 5, 10, 15, 20. So 20, 20.
రిమైనింగ్ మనం రాసేయచ్చు 4 8 12 16. సో దిస్ ఈజ్ b minus t. సో నైన్త్ వన్ ఏంటి, b మైనస్ c మైనస్ b. సిలో ఏమున్నాయి, 2 టేబుల్ 2 4 6 8 10 12 14 16 మైనస్ b టేబుల్, b ఫోర్త్ టేబుల్ 4 8 అప్ టు 20 12 16 20. So 4 will get cancelled, 8 cancel, 12 cancel, 16 cancel. So what are the balance elements? 2 6 10 14. So this is c minus b. ఇంకా లాస్ట్ వన్ 10th వన్ d minus b. డీలో 5th టేబుల్ 5 10 15 20 మైనస్ బి అంటే 4th టేబుల్ 4 8 12 16 20. సో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ఇవన్నీ 5th టేబుల్ కాబట్టి ఓన్లీ 20 క్యాన్సిల్. సో 5 10 15. సో దిస్ ఈజ్ ది 6th క్వశ్చన్. ఓకే, so 7th question, state whether each of the following statements is true or false, justify your answer. క్రింద ఇచ్చినవి ట్రూనో ఫాల్సో చెప్పాలట, అది ఎందుకు ట్రూనో ఎందుకు ఫాల్సో జస్టిఫై చేయాలట, అంటే మనం రీజన్ చెప్పాలి. ఓకేనా, దాన్ని ప్లాన్ చేద్దాం. 2 3 4 5 అండ్ 3 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఈ రెండు సెట్స్ డిస్జాయింట్ సెట్. డిస్జాయింట్ అంటే మీనింగ్ తెలుసు మీకు, డిస్జాయింట్ జాయింట్ కావు, సపరేట్గా ఉంటాయి. సపరేట్గా ఉంటాయంటే అర్థం ఏంటి, కామన్ ఎలిమెంట్స్ ఉండవు. ఆల్రెడీ నేను బేసిక్ క్లాస్లో చెప్పున్నా. ఓకేనా, కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్ అంటారు. ఇఫ్ ది సెట్స్ హ్యావింగ్ నో కామన్ ఎలిమెంట్స్ దెన్ వీ సే దట్ దోస్ సెట్స్ ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ అని ఉన్నాయో లేవో చూద్దాం. 2 3 4 5, హియర్ 3 6, 3 ఈజ్ దేర్. కాబట్టి కామన్ ఎలిమెంట్ ఉన్నది, ఉంటే దాన్ని డిస్జాయింట్ అనం, లేకపోతే అంటాం. కాబట్టి హియర్ ఇన్ దీస్ సెట్స్ 3 ఈజ్ ఇన్ బోత్ సెట్స్. సో 3 is common element. కాబట్టి ఇప్పుడు అసలు ఎందుకు ఆన్సర్ ఏం చెప్తాం, రీజను ఫాల్సా ట్రూనా, కామన్ ఎలిమెంట్ ఉంది కదా, కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్ కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఫాల్స్ అని రాయాలి, ఆఫ్టర్ దట్ ఇది రాయాలి. సో ఫాల్స్ అని రాసి జడ్జిమెంట్ అనమాట, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కాబట్టి ఇది రాస్తున్నాం. So these sets are not disjoint sets. డిస్జాయింట్ సెట్ కాదు ఇవి. ఓకేనా, ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, AEIOU, ఇక్కడ ABCD ఆర్ ఇక్కడ కూడా అగైన్ డిస్జాయింట్ సెట్సే. ఈ రెండు డిస్జాయింట్ సెట్స్ అని చెప్పారు. కామన్ ఎలిమెంట్ ఉంటే డిస్జాయింట్ కాదు, కామన్ ఎలిమెంట్ లేకపోతే డిస్జాయింట్. ఇక్కడ చూడండి, ఏ అనబడేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఏ అనబడేది రెండిట్లోనూ ఉంది కాబట్టి ఇది డిస్జాయింట్ కాదు. వాడు ట్రూనా ఫాల్స్ అన్నాడు కాబట్టి ఇది డిస్జాయింట్ అని రాశారు, ఇది ఫాల్స్. తప్పు కదా, అది ఫాల్స్. బికాస్ ఇన్ దీస్ sets A
is common element. So these sets are disjoint sets. ఈ సెట్స్ డిస్జాయింట్. మరి దీనిలో చూద్దాం. 2 6 10 14 3 7 11 15 ఆర్ డిస్జాయింట్. ఇది కూడా డిస్జాయింట్ సెట్సే అన్నారు. 2 6 10 14 ఇవి ఈవెన్ నెంబర్స్. ఇక్కడ చూస్తేనే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 3 7 11 15. సో కామన్ ఎలిమెంట్స్ లేవు. కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట కరెక్ట్. కాబట్టి ట్రూ. బికాస్ these sets have no common element. కామన్ ఎలిమెంట్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఇది 2 6 10 3 7 11 కామన్ ఎలిమెంట్స్ లేవు. ఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నారు. డిస్జాయింట్ సెట్సే, కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి. కాబట్టి ఏం రాస్తాం? ట్రూ. Because these sets have no common elements. కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్స్. సో ఈ సమ్ తోటి సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా ఈజీ చాప్టరు. మార్క్స్ స్కోరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా ఈజీ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.